తిరుపతి జిల్లా కోట పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న భోగనాథ విజయభాస్కర్ ఈ నెల 31న పదవీ విరమణ పొందనున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో విజయభాస్కర్ పదవీ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కోట, వాకాడు, చిట్టమూరు మండలాల నుండి వచ్చిన విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు విజయభాస్కర్ దంపతులను శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. క్రమశిక్షణకు మారుపేరుగా గుర్తింపు తెచ్చుకున్న విజయభాస్కర్ లాంటి ఉపాధ్యాయులు పదవీ విరమణ పొందుతున్న నేపథ్యంలో ఆయన శేష జీవితాన్ని ఆరోగ్యంగా, సంతోషంగా గడపాలని పలువురు ఉపాధ్యాయులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు మస్తానయ్య, బివి కృష్ణయ్య, నజీం అలీ, కేవీ ప్రసాద్, ప్రధాన ఉపాధ్యాయులు సురేంద్రబాబు, నాగయ్య, గిరిధర్ బాబు, విశ్రాంతి ఉపాధ్యాయులు నెల్లూరు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు క్లాసికల్ డాన్స్ చేసింది మా తెలుగు టీచరు గాయత్రి మేడం కూతురు. ఇప్పుడిప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు. మా స్కూల్ ఇప్పుడు 4వ వేయడం అంటే ఒక్కోసారి ఒక్కొక్క డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మగారు బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఒకసారి అమ్మాయికి అలాగే వాళ్ళ మదర్కి థ్యాంక్స్ చెప్పండి. అక్షయ 8th క్లాస్ మనల్ని తన నృత్య ప్రదర్శనతో చక్కగా అలరించినది.
उपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानुसृण्वन्नोति विसीदसादनमेङ्ग्रेतुं स्म येषां हिन्दीवरस्यामो हृदयस्तामपहर्तारं दातारम् इति दीपं प्रज्वाल्य भो दीप ब्रह्मरूपेण संस्थिता यदमदमपाकुरु। నిలబడుకోండి సార్, నిలబడండి సార్ మేడం, అందరు కనబడి నిలబడండి, అందరు కనబడి సుభాన్ సార్ రేపు ఇలా చూడండి. మేడం సార్ అందరు ఇక్కడ చూడండి సార్. ఉంటారు. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఈ విద్యార్థికి కూడా ఎలాంటి నష్టం జరగకుండా గవర్నమెంట్ ఇచ్చినవన్నీ కూడా ఒక పుస్తకాలే కాదు, జేవీకే కానివ్వండి, ఏదైనా తక్కువైతే కానివ్వండి, మొత్తం కూడా తీసుకొచ్చి ఎప్పటికప్పుడు పిల్లలకు అందించేవాడు. అదేవిధంగా ఇంకొకటి, కొంతమంది మనం ఇవ్వడం మీద తీసుకుంటారు, మిగిలిపోతే అక్కడే ఇచ్చేస్తారు, అక్కడే ఉంచేసుకుంటారు, మనకు మళ్ళీ ఆఫీస్కి పంపరు. కానీ సార్ మాత్రం తను ఎంత కావాలో అంత ఉపయోగించుకొని పిల్లలకి ఇచ్చేసి మిగిలింది వెంటనే ఆఫీస్కి చేర్చేసి మిగతా వాళ్ళకు ఉపయోగపడతాయి సార్, మా దగ్గర ఉంటే ఏముంటుంది, మిగతా పిల్లలు కూడా ఉపయోగపడాలని చెప్పి ఎంతో మంచిగా వ్యవహరించేవాడు. అందువల్ల మేము చాలా బాధపడుతున్నాం ఇప్పుడు మా ఆఫీస్ తరఫున. ఎందుకంటే ఒక మంచి హెడ్ మాస్టర్ మేము కోల్పోతున్నాము. మాకు ఎప్పుడు కూడా సహకారంగా ఉంటే ఇన్ఫర్మేషన్ ఎప్పుడు అడిగినా సరే, ఏ టైంలో అడిగినా సరే, సాయంకాలం సరే, ఈ టైంలో ఎలా సార్ అని ఎప్పుడు కూడా కోపగించుకోలేదు. ఏ టైం అయినా సరే మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ చాలా మంచి పేరు తీసుకొచ్చుకున్నాడు. అదేవిధంగా 2 సంవత్సరాలు చేసినా పేరు పరిశీలన తెచ్చుకున్నాడు, ఒక సొంత గ్రామంలో పనిచేసి. ఆ విధంగా సార్ గురించి మనం ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఒక మార్కులు వేసినట్లయితే ఆయన సర్వీసులో ఎక్కడా కూడా ఎక్కడ రిమార్క్ కానీ పై అధికారుల దగ్గర మంచి పేరు లేకుండా పోవడం కానీ ఏంది, ప్రతి ఒక్క డిఓ దగ్గర, ప్రతి ఒక్క హెడ్ మాస్టర్ దగ్గర ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు. అదేవిధంగా గ్రామాల్లో కూడా ఎక్కడ పని చేసినా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి ఒక మార్కులు అనేది వేస్తే విజయభాస్కర్ సార్కి తన సర్వీస్లో 100కు 100 మార్కులు వేయచ్చు. మనం అంత గొప్పగా పనిచేశారు. కాబట్టి ఇదే విధంగా అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా సార్ని ఆదర్శంగా తీసుకోవాలి, క్రమశిక్షణతో మెలగాలి, పై అధికారులకి సహకారంగా ఉండాలి. మన ఉద్యోగుల బాధ్యత ఇది. అదేవిధంగా పిల్లలకు రావాల్సినటువంటి ఏదైనా సరే బెనిఫిట్స్ ఏవైనా సరే అది నెగ్లెక్ట్ చేయకుండా బాగా కష్టపడి వాళ్ళకి అందించినట్లయితే ఈరోజు మన బాధ్యత అది. కాబట్టి అన్ని విధాల సార్ని ఆదర్శంగా తీసుకొని మేమందరం కూడా ముందుకు పోతామని చెప్పి మేము మాటిస్తున్నాము. సార్ యొక్క జీవితకాలం అంతా చాలా కష్టపడ్డారు, పిల్లల కోసమే, పాఠశాల కోసమే కష్టపడ్డారు. ఈ మధ్య కాంప్లెక్స్ కూడా చెప్పారు, నాకు చాలా సంతోషంగా ఉంది ఈ జీవితము, నా కోరుకున్న ఉద్యోగమే వచ్చింది, కోరుకున్న విధంగా నేను పనిచేశానని చెప్పి చాలా సంతోషపడ్డారు. రిటైర్మెంట్ అనేది మామూలే, తప్పదు. ఇంకా కూడా సార్కి ఒక 10 సంవత్సరాలకు చేయగల శక్తి ఉంది. అయినప్పటికీ కూడా తప్పదు కాబట్టి 22 సంవత్సరాలకి రిటైర్మెంట్ తప్పదు కాబట్టి ప్రభుత్వం రిటైర్మెంట్ అనేది ఇస్తుంది. తర్వాత జీవితం, వారి యొక్క జీవితం ఒక ఆనంద ఐశ్వర్యాలతో ఉండాలని దేవుడు వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మిక్కిలి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్.